వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్. జయంతి అమిరిశెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్ కి స్వాగతం. మనం దేవుడికి పూజ చేసేటప్పుడు నైవేద్యాలు పెడతాం కదా. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పున్నాడు కదా, పత్రం ఫలం త్రోయం ఉదకము అని ఏది పెట్టినా కూడా సేకరిస్తాడు అని. భక్తితో ఒక తులసి దళం పెట్టినా సేకరిస్తాడని. ఏమే ఫలాలు పెడితే మంచిదో ఇప్పుడు మనం తెలుసుకున్నాము. భగవంతుడికి ప్రతి ఒక్కరూ తమ శక్తి మేర నైవేద్యాలు సమర్పిస్తారు. అయితే ఎలాంటి నైవేద్యం సమర్పిస్తే సత్వరము మన కోరికలు తీరుతాయో సవిరోగంగా తెలుసుకున్నాము. కొబ్బరికాయ, దీన్ని పూర్ణ ఫలము అంటారు. భగవంతుడికి కొబ్బరికాయని నైవేద్యంగా సమర్పిస్తే మొదలు పెట్టిన పనులన్నీ తొందరగా అయిపోతాయని, సులభంగా విజయవంతం అవుతాయని చెప్తారు పెద్దలు పండితులు. అరటిపళ్ళు, భగవంతునికి అరటిపళ్ళు నైవేద్యంగా సమర్పిస్తే సకల కార్యసిద్ధి జరుగుతుంది. అరటిపండును గుజ్జుగా చేసి నైవేద్యంగా సమర్పిస్తే అప్పుల బాధ నుండి విముక్తి పొందుతారు. చేజాలిన సొమ్ము తిరిగి సకాలంలో చేతికి అందుతుంది. చిన్న అరటిపళ్ళు నైవేద్యంగా సమర్పిస్తే మధ్యలో నిలిచిపోయిన పనులు సక్రమంగా పూర్తి అవుతాయని చెప్తారు. నేరేడు పండు, శనేశ్వరుడికి నేరేడు పండు నైవేద్యంగా పెట్టి ఆ ప్రసాదాన్ని తింటే వెన్ను నొప్పి, నడువు నొప్పి, మోకాలు నొప్పి వంటివి తొలగిపోయి ఆరోగ్యవంతులు అవుతారని పెద్దలు పండితులు చెప్తారు. ద్రాక్ష పళ్ళు, భగవంతునికి నివేదించిన ద్రాక్ష పళ్ళు ముందు చిన్నపిల్లలకు తర్వాత పెద్దలకు పంచినట్లయితే ఎల్లవేళలా సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు. రోగాలు నశిస్తాయి, కార్యజయము లభిస్తుంది. మామిడి పళ్ళు, దేవుడికి మామిడి పళ్ళను నైవేద్యంగా పెడితే ప్రభుత్వం నుంచి రావాల్సిన నగదు ఎటువంటి ఆటంకాలు లేకుండా సకాలంలో అందుతుంది. నమ్మి మోసపోయినప్పుడు మామిడి పండ్లను దేవుడికి అభిషేకం చేసి తేనెలో కలిపి నైవేద్యంగా పెట్టి అందరికీ పంచి ఆ తర్వాత తిన్నట్లయితే మోసం చేసిన వారు స్వయంగా మీ నగదును మీకు తిరిగి ఇస్తారని నమ్మకము. అంజీర పండ్లు, భగవంతునికి నైవేద్యం పెట్టిన అర్జున పండును కమలా పండు భగవంతునికి నివేదించినట్లయితే నిలిచిపోయిన పనులు సజువుగా పూర్తవుతాయట. పనస పండు దేవుడికి నైవేద్యంగా పెడితే శత్రు నాశనము, రోగ విముక్తి కలిగి సుఖంగా ఉంటారట. కృష్ణ భగవానుడికి గుప్పుడు అటుకులు పెట్టేందుకు కుచేలుడు సకల ఐశ్వర్యాభివృద్ధిని పొందాడు. ఆయన కృష్ణ భగవానుడికి అటుకులు అంటే చాలా ఇష్టం. అటుకుల పైన కొద్దిగా బెల్లం పెడితే కలకండ అవి పెట్టినా కూడా సకల ఐశ్వర్యాభివృద్ధి పొందుతారట. విఘ్నేశ్వరుడికి బెల్లం అంటే చాలా ఇష్టం అట. బెల్లము, గరిక ఈ రెండు పెడితే కూడా మంచిదంట. మనకి విద్య కానీ ఉద్యోగాలు అభివృద్ధి చెందుతాయట. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా ఈ ఛానల్ చూసే